జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో విశాఖపట్నాన్ని పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులకు స్వర్గధామంగా తయారు చేశాడు ఆయన. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆదానీలు కానీ, అంబానీలు కానీ, భజంకర్లు కానీ, బంగర్లు కానీ, ఓబ్రాయ్ కానీ, జిందాల్ కానీ, టెస్లా కోఫౌండర్ కానీ, వాట్ నాట్ ప్రపంచ మేటి పారిశ్రామికవేత్తలందరూ కూడా విశాఖపట్నం వైపు నడిపించారు, విశాఖపట్నంలో నిలబెట్టారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఘనతని ప్రపంచానికి తెలియజేస్తూ విశాఖపట్నం నగరాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే భారతదేశ పారిశ్రామిక రంగంలో అంబానీ అన్న, ఆదానీ అన్న ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు ఆదర్శం. అటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలే కొనియాడారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ని. అంతెందుకు, బెక్కవోల్లో ఉన్నటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో కుమార్ మంగళం గారే డైరెక్ట్గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ చాలా గొప్పది, జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కన్వీనియంట్గా ఉంటున్నారు, అందుబాటులో ఉంటున్నారు, ప్రొసీజర్స్ చాలా స్పీడ్గా అవుతున్నాయని చెప్పి వారే చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి పొలిటికల్ ఫార్ములా పబ్లిసిటీ పీకు, రియాలిటీ వీకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినటువంటి గవర్నెన్స్ ఫార్ములా కష్టపడు, పని చెయ్యి, అభివృద్ధి చెయ్యి, రాష్ట్రానికి మంచి చెయ్యి అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. ఎప్పటికైనా సమిట్ పేరు చెప్పి మీరు ప్రచార ఆర్భాటాలకో లేదా అభివృద్ధి పనుల్లో కమిషన్లకో మీరు ఇంట్రెస్ట్ చూపించే కంటే ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నాం, ఈ విశాఖపట్నం నగరానికి ఏం చేస్తున్నాం అన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడితే మంచిది తప్పితే ఎంతకాలం ప్రచారాలకు చేసుకుంటే దానివల్ల ఫలితం శూన్యం అని చెప్పి తెలియజేస్తున్నా.